నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. పేదల అభ్యున్నతి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 9 నెలల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం P4ని నూతనంగా ఆవిష్కరించారు. మరోవైపు పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం ఉపయోగపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు గత ప్రభుత్వం ఎట్టా దోచుకుంది, మరోవైపు P4 అంటే ఏంటి, ఈ ప్రభుత్వం లక్ష్యాలు ఏంటి, విధి విధానాలు ఏంటి మాట్లాడదాం. మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతాం, డిస్కస్ చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం మేడం, ఉగాది సందర్భంగా P4ని చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేశారు. ఏంటి అసలు P4 కాన్సెప్ట్ ఏంటి? ఈ P4 ద్వారా పేదలు ఎట్లా అప్లిఫ్ట్మెంట్ దొరికే అవకాశాలు కనిపిస్తుంది? ఉగాది రోజు ఆయన లాంచ్ చేసిన కాన్సెప్ట్ P4. దాంట్లో P4 ఇస్ బేసికలీ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. నిన్న మనం చూసుకుంటే మెగా కృష్ణారెడ్డి గారు ఉన్నారు. హీ హాస్ టేకెన్ అప్ ఒక మండలాన్ని ఆయన తీసుకున్నారు. అండ్ ఇండివిజువల్ ఫ్యామిలీస్ ని తీసుకుంటే బంగారు కుటుంబం కింద వస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. P4 ఇస్ అ వెరీ డీప్ టాపిక్. అది మాట్లాడే ముందు లెట్ us ఫినిష్ ఆఫ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు న్యూస్ పేపర్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చిందని చదవాలి, ఎందుకంటే ఈ సంఖ్యలు గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టం. ఏంటంటే 42 మంది ప్రజాప్రతినిధులు, 120 మంది నేతలు, 22 డిప్యూటీ కలెక్టర్లు, 48 తహసీల్దార్లు, 23 సర్వేయర్లు. ఎవరిళ్ళంతా అంటే ప్రభుత్వానికి ఉన్న ఫ్రీ ల్యాండ్ ఏదైతే ఉందో, ఇట్స్ అ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో, దీన్ని ఫ్రీ ల్యాండ్ కింద కన్వర్ట్ చేయడానికి హెల్ప్ చేసిన మహానుభావుల సంఖ్య గత ప్రభుత్వంలో. అండ్ దీంట్లో జగన్ క్యాబినెట్ లో 6 మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి ఈరోజు న్యూస్ పేపర్స్ లో చదివాం. మనం చూసుకుంటే కనుక దీంట్లో 13,59,000 గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి, అసైన్ ల్యాండ్. దాన్ని 5.74 lakh ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ని ఫ్రీ చేశారు. 8,483 ఎకరాల్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు. మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉందండి? 13,59,000. ఎక్కడికి వెళ్ళింది ల్యాండ్ అంతా? అక్రమ రిజిస్ట్రేషన్ అంటే పేర్లు మార్చేసి వీళ్ళు అర్హులు వాళ్ళు అర్హులు అని చెప్పి కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ చేసి వైఎస్ఆర్సీపీ టెన్యూర్లో భూమిని దోచుకున్నారు. మనం ఒక రకంగా ఆలోచిస్తే దిస్ ఇస్ అ వెరీ బ్రిలియంట్ టాపిక్ అండి. ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఎందుకు చెప్పాలంటే, ఖచ్చితంగా ఒక బ్యాక్వర్డ్ లేకపోతే అణగదొక్కిన రాష్ట్రాన్ని అభ్యుదయాన్ని తీసుకెళ్ళడానికి ఎందుకు డిలే అవుతుందంటానికి జనాలకు అర్థం కావాలి. ల్యాండ్ లేదు గవర్నమెంట్ దగ్గర, అక్రమ రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. అక్రమ రిజిస్ట్రేషన్లు ఎన్ని రకాలుగా అయినాయి? ఒక్కొక్క ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ గ్రామాల స్థాయిలో, మండలాల స్థాయిలో, డిస్ట్రిక్ట్ వైజ్ రాష్ట్రాన్ని దోచుకున్నారు. దోచుకోవడానికి సరిపడా ఎంఆర్ఓల్ని, సబ్ కలెక్టర్ని పెట్టుకుని వాళ్ళని వనరులుగా వాడుకుని ఆర్డర్స్ పాస్ చేయించుకున్నారు. ప్రతి ఒక్కడు ఒప్పుకోలేదనుకోండి ఈ భూదందాకి, వాళ్ళని ఎన్ని రకాలుగా థ్రెటనింగ్స్ ఇవ్వాలి అన్ని రకాలుగా థ్రెటనింగ్స్ ఇవ్వడానికి హింసించే ఛాంబర్స్ పెట్టుకుని నడిపారు పోయిన ప్రభుత్వంలో. ఇదంతా ఆదేశింపగా నడిపిన తన దృష్టికి రాని అక్రమాలని చెప్పి మాత్రం ఎవరు అనుకోకండి. జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఖచ్చితంగా వచ్చిన అక్రమాలు ఇవన్నీ. కానీ వీటన్నిటికి కోఆపరేట్ చేసి లిక్కర్ స్కామ్లో ఎలాగైతే బంగారం ప్యాలెస్కి వెళ్ళాలో, వీటన్నిటిలో షేర్లు, కట్లు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఉంటాయని నేను విశ్వసనీయంగా నమ్ముతున్నాను ఈ విషయాన్ని. ఇదంతా కాకుండా మీరు ఒకటి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి ఫ్రీ టెన్యూర్ ఫర్ ఎవ్రీ ఎమ్మెల్యే ఇచ్చేసాడు, దోచుకోనికి ఇష్టం వచ్చినట్టు. ఎమ్మెల్యే కింద అనుచరులు వాళ్ళెంత దోచుకుంటారు? మనం చదువుతున్న జాబితా ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ సంఖ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే. మరి వాలంటీర్ సంస్థల్లో ఉన్న ఎంతో మంది ఎన్ని రకాలుగా దోచుకున్నారు, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు, వాటి గురించి మాట్లాడడం. ప్రభుత్వంలో మహిళా దినోత్సవంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతా మొన్న అన్నారు బూతులు అయితే కట్టేలు చేశాం కదా అని చెప్పి. బూతులు కట్టేలు అయినాయి కానీ సోషల్ మీడియాలో బూతులు కట్టేలు అవ్వలే. ఇంకా వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు. దాంట్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ బూతులు తగ్గింది ఎవరి నుంచి? ఆ జాబితాలో 175 మంది స్థానాల్లో పోటీ చేసిన ఎమ్మెల్యేలు అందరూ నోరు మూసుకొచ్చినారు, కానీ వాళ్ళ కింద పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇంకా చీవునెత్తులు చావాలా. వాళ్ళు అలాగే విజృంభిస్తున్నారు, అలాగే రాస్తున్నారు. ప్రతి ఒక్క ఈవెంట్ కింద, ప్రతి ఒక్క అభ్యుదయ భావం గురించి మాట్లాడిన ప్రతి ఒక్కడి కింద వాడిని బాడీ షేమింగ్ చేయటమో, లేకపోతే వాడిని హింసించడమో, అరాచకంగా చేయటమో, పిచ్చిగా ట్రోల్ చేయడమో, ఆడి వీడియోలు తీసుకెళ్లి మళ్ళీ డైసెక్ట్ చేసి అనరాని మాటలని పోస్ట్ చేయడమో వీళ్ళు చేస్తూనే ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటే రాష్ట్రంలో ఆన్ స్క్రీన్ తగ్గినాయి కానీ లిఖితపూర్వకంగా హింసలు మాత్రం ఎక్కడ తగ్గలేదండి. ఒక రకంగా చూసుకుంటే ఒక మెన్నే ఇంత బాడీ షేమింగ్ చేస్తే లేడీస్ ఎంత పట్ల బాడీ షేమింగ్ చేస్తున్నారు. ఈ కంట్రోల్ అవ్వట్లేదు. ఈ కంట్రోల్ అవ్వాలంటే సైబర్ పోలీసింగ్ చాలా వెహిమెంట్ గా జరగాలి ఆంధ్రప్రదేశ్లో. సైబర్ పోలీసింగ్ అండ్ సైబర్ పీపుల్ హెల్ప్ తీసుకుని, పోలీస్ హెల్ప్ తీసుకుని ఇండివిజువల్ అకౌంట్స్ లోకి వెళ్ళి ప్రక్షాళన చేయాలంటే సంవత్సరాల పాటు పడుతుంది. వీళ్ళందరికీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాగా కొన్ని NGOs తీసుకొచ్చి వీళ్ళ మైండ్ సెట్ మార్చాలి తప్పకుండా. ఇది ఒక చెడుపైన భ్రష్టు పట్టిన మైండ్ సెట్. ఎవడైతే రాస్తున్నారో కింద బూతులు కానివ్వండి, రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్తుంటే వెనకబడిందని చెప్పి ఫేక్ న్యూస్లు ప్రచారం చేసే వాళ్ళని వీళ్ళందరినీ మార్చాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇంత ఫండ్ మాది కాదు అని చెప్పి పెట్టి వీళ్ళ పరిపక్వత తీసుకురావాలి. తీసుకురాకపోతే పోలీసులు అదుపులోకి తీసుకొచ్చి దేహశుద్ధి చేయాలి. ఈ రోజు రెవెన్యూ అధికారులు ఏదైతే సబ్మిట్ చేశారో ఈ జాబితా, ఈ గణాంకాలు ఏదైతే ఉన్నాయో, ఇంతమందిని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో భయం మొదలవుతుంది.
వాళ్ళకే పట్టిన గతి మాకెందుకు పట్టదని నోరు మూసుకుంటారు. ఈ రోజు దాకా అందరూ అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలైందని చెప్పి. రెడ్ బుక్ లో ఏముంది అసలు నాకు అర్థం కావట్లేదు రాజేష్ గారు. రెడ్ బుక్ లో ఉన్నది ఉందా అసలు? రెడ్ బుక్ అనేది ఉందండి. రెడ్ బుక్ లో రాసింది ఏంటి? ప్రజా సమస్యలు ఇలా తొక్కుబాటు పడిన చాలా మంది జనాల గురించి రాసుకున్న ఒక బుక్. కానీ అనుకోకుండా మీ సింహాలను పుల్లో అని తిరిగిన వాళ్ళందరి పేర్లు దాంట్లో ఉండటంతో ఏదో టార్గెట్ చేసి కొట్టారు అనుకుంటున్నారు. రెడ్ బుక్ అమలైతే కనుక ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీకి అపోజిషన్ లో ఒక్కళ్ళు బయటకు వచ్చేవాళ్ళ? ఓడినాళ్ళు గెలిచినాళ్ళు నోర్లు ఎత్తయ్యా? ఖాళీగా తిరిగేవారా రోడ్ల మీద? ఇంటి నుంచి బయటకు రాగలుగుతారా? ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలో కూర్చుండేవాళ్ళు, జైల్లో కూర్చుండేవాళ్ళు భయంతో. రెడ్ బుక్ అమలవ్వలేదు, కానీ జనాలు రెడ్ బుక్ చూసి ఓట్లు వేశారు. ఎందుకంటే అంత కచ్చి పగాపూరితమైన రాష్ట్రం లాస్ట్ టైం 5 ఏళ్ల పాటు బాధను అనుభవించింది కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి లోకేష్ కి యువగళంలో సమర్పించుకున్నారు వాళ్ళ విజ్ఞప్తులు. దాని ప్రకారం రెడ్ బుక్ లో పేర్లు రాశారు తప్ప అదేమి ఒక హింసాకాండకు లీడ్ అవుతున్న ఒక టార్చరస్ థింగ్ అయితే కానే కాదు. ఇప్పుడు మనం చూసుకుంటే దాని కాంట్రాస్ట్ గా నిన్న చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఏం చెప్పారంటే, ఒక కుటుంబాన్ని మనం దత్తత తీసుకుంటే బంగారు కుటుంబం అవుతుంది, అది ఒక దాత ఉంటారు. అండ్ హీ ఈవెన్ ఇన్సిస్టెడ్ ఇలాంటి స్కేల్ ఆఫ్ P4 కాన్సెప్ట్ మొత్తం వరల్డ్ లో ఎక్కడ లేనే లేదు. హౌ టు బ్రిడ్జ్ బిట్వీన్ ద రిచ్ అండ్ ద నీడీ. ఆస్పిరేషనల్ చాలా మంది ఉంటారు, వాళ్ళకి వనరులు లేవు, దారి చూపించే వాళ్ళు లేరు. ఇలాంటి వాళ్ళందరికీ మార్గదర్శకుల కింద రండి, కంపెనీస్ టేక్ ఓవర్ చేసుకోండి, ఒక మండలాన్ని లేకపోతే ఒక విలేజ్ ని లేకపోతే ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుని మార్గదర్శక కింద చూపించి వాళ్ళకి కావాల్సిన వనరులు ఇచ్చి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్టార్ట్అప్ కింద వాళ్ళని ఎంకరేజ్ చేసి గ్రో దెమ్. ఒక 5 ఏళ్ళ టెన్యూర్ లో కనుక ఇలా జరిగితే వీళ్ళు ఇంకొకరు హెల్ప్ చేసే స్టేజ్కి వస్తారు. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ P4. P4 is one of the first of its kind in India, or you can say world. ఒక గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకుని బిట్వీన్ ద ప్రైవేట్ అండ్ ద పబ్లిక్ ఈ మర్జ్ అవడానికి మేము బ్రిడ్జ్ కింద ఉంటాము అని చెప్పి ఎంకరేజ్ చేసిన కాన్సెప్ట్ P4. ఈ రకంగా చూసుకుంటే వనరులు లేవు అన్న వాళ్ళందరికీ లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ లో మనం చూసుకుంటే కనుక తాగడానికి రకరకాల బ్రాండ్లు ఇచ్చాడు, చంపేశాడు. ఉన్న భూములు జనాల్ని ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ P4 లో మీరు పైకి రండి అని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళందరి గ్రామాల్లో వాళ్ళ భూములు దోచుకున్నాడు. వాళ్ళకున్న బేసిక్ ఏదైతే బ్యాక్ సపోర్ట్ ఉందో వాళ్ళ తాతగారు నాన్నగారు ఇచ్చిన ఆస్తులు దాన్ని దోచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు, ఈ రోజు ఉన్న జనరేషన్ పేరెంట్స్ ఇచ్చిన ఆస్తిని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సొంతంగా సంపాదించడం మెరుగు, అది కూడా కాపాడుకోలేను. సార్ దీనికి ఒక చిన్న బైలైన్ ఉంది. పేరెంట్స్ ఇచ్చిన ఆస్తులు కొంతమంది కోల్పోతున్నారేమో వాళ్ళకున్న విలాస జీవితాల వల్ల, కానీ చాలా మంది వరకు ఆస్తులు కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో. వాళ్ళు నియమించబడిన MROలు వాళ్ళ ఎమ్మెల్యేలు దోచుకున్న భూముల ప్రకారం ఎవరో కాపాడుకోలేరు ఇలాంటి ప్రభుత్వంలో వాళ్ళ భూముల్ని. ప్రభుత్వ భూములే ఇంత దారుణంగా దోచుకోబడినప్పుడు ప్రజలంతా ఒక్కొక్క ప్రజలు ఎవరు 30 ఎకరాలు 40 ఎకరాలు ఉండరు కదండి. నార్మల్ రేషియోలో తీసుకుంటే 5 ఎకరాలు 6 చిన్నకారు సన్నకారు రైతులు ఎక్కువ ఉంటారు. వాళ్ళని తొక్కేస్తే వాళ్ళు ఎక్కడ కాపాడుకుంటారండి ఇలాంటి విధ్వంసం చేతుల్లోంచి బయటపడడానికి. అండ్ నిన్న మెగా కృష్ణారెడ్డి గారు ఆయన క్యాంప్స్ నిర్వహించారు, సర్వేస్ నిర్వహించారు. ఎవరెవరికి ఏమేం కావాలి, వనరులు కావాలా, లేకపోతే మార్గదర్శకత కావాలా, లేకపోతే ఇంకా చేయూత ఏ రకంగా కావాలని చెప్పి ఇట్ వాజ్ అన్ ఎగ్జాంపులరీ వే. మెగా ఇంజనీరింగ్ నుంచి ఇంత కంపెనీ నుంచి మల్టీఫేరియస్ ప్రాజెక్ట్స్ చేస్తున్న మెగా ఇంజనీరింగ్ వెన్ దే హావ్ కమ్ అప్, ఇది ఒక స్ఫూర్తికరమైన మూమెంట్ ఆంధ్రప్రదేశ్కి. చంద్రబాబు నాయుడు గారు మీ P4 ఎలా తీసుకొచ్చారో సాకారం అక్కర్ లేకుండా స్వయంగా వాళ్లకున్న ఆస్తుల మీద కూడా పైకి వెళ్ళాలన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది. దయచేసి గ్రామాల కింద మీరు డివైడ్ చేసుకుని మీ ఎమ్మెల్యేకి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గ్రామాల్లో ఇలా భూ కబ్జాలకు గురైన బాధితులు ఎవరని, ఎలాగైతే ఓటు హక్కు కోసం కాస్టింగ్ పర్సంటేజ్ కోసం ఎలా పంపిస్తారో అలాగే ఇంటింటికి పంపించి ఎవరెవరు తొక్కువేయబడ్డారో ఒకసారి ఖాతా తీయండి సార్. ఈ ఖాతా తీయడం వల్ల ప్రతి ఒక్క విలేజ్లోను ప్రతి ఒక్క మండలంలోనూ ఎంతమంది నలిగిపోయారు, ఎంతమంది ఆస్తులు కోల్పోయారు, అమ్మా నాన్నలు ఇచ్చిన ఆస్తి వాళ్ళ కోసం వాళ్ళు పాడు చేసుకుంది వేరు, జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసం వాళ్ళు పాడు చేయించింది వేరు అని మీరే రియలైజ్ అవుతారు. రియలైజ్ అయినప్పుడు ఈ గవర్నమెంట్ ఇలాంటి ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ఎన్ని దశాబ్దాలు పడతాయి? 5 ఏళ్ల పాలన దశాబ్దాల పాటు రికవరీ రేట్ పడుతూ ఉంటుంది. ఇదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన ప్రభుత్వం? న్యూస్ పేపర్లో మీ గురించి మీరు ఇలా చదువుతున్నప్పుడు ఈరోజు మీకు ఎక్కడ బాధ అనిపించదా? ఫైన్, బాధ గురించి పక్కన పెడదాం. రెస్పాన్స్ జనాల ముందుకు ఎలా రాగలుగుతారు మీరు? న్యూస్ పేపర్స్ ఇంతమంది అధికారులు మీరు వాడుకున్నారు, మీ క్యాబినెట్లో 6 మంత్రులు దీంట్లో పార్టిసిపేట్ చేశారు అని చెప్పి ఆరోపణలు అవనండి, మీ మీద నిందలు అవనండి, ఇవన్నీ ఆన్సర్ చేయరా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు మీకు నవ్వు ఎప్పుడు వస్తుందో, స్మైల్ ఎప్పుడు వస్తుందంటే మీ మంత్రులు ఇంకొకళ్ళు తిట్టినప్పుడు, అసెంబ్లీని ప్లే గ్రౌండ్ కింద వాడుకుని దూషించినప్పుడు, ఎంతసేపు ప్రజలకి పనికి రాకుండా ఎలా చేయాలి ప్రభుత్వాన్ని, ప్రజలు ప్రభుత్వం వేరు వేరు, ప్రభుత్వం ప్రజల్ని కొడుతుంది, హింసిస్తుంది, వాడుకుంటుంది, వాళ్ళని నిర్వీర్యం చేస్తుందని మీరు ఆనందపడే సిచ్యువేషన్ తప్ప
ఇలాంటి P4 ఈవెంట్స్ గురించి మీరు వచ్చి స్పందించరా? ఇలాంటి మీ మంత్రుల గురించి మీరు స్పందించరా? లిక్కర్ దాంట్లో మీ ప్యాలెస్కే డబ్బులు బంగారు రూపాయలు వెళ్ళి అని చాలా మంది అంటున్నారు. వాటి గురించి స్పందించరా? దేని గురించి స్పందించరా? కనీసం ఏటూగానే విజయసాయి రెడ్డి వచ్చి పబ్లిక్ ముందు ఎలా ఫేస్ చేశాడో కనీసం ఫేస్ చేసే దమ్ము ధైర్యం మీకు లేదా? ఈ అన్నిటి గురించి మాట్లాడరు. కనీసం ఇక్కడి నుంచి అన్నా లర్న్ ద కాన్సెప్ట్. ఈ రకంగా చూసుకుంటే మీ మీద వచ్చే ఆరోపణలు, ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ అన్ని చూసుకుంటే కనుక ఎక్కడ మచ్చు తునకు కూడా కనిపించట్లేదు స్కోప్ మళ్ళీ మీరు రావడానికి. ఇఫ్ యూ వాంట్ టు కమ్ అడ్రెస్ యువర్ ఎర్రర్స్. ఒకవేళ తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి. ఎర్రర్స్ అని గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎర్రర్స్ జరిగినాయి వాళ్ళకి తెలుసు. వీళ్ళ ఎమ్మెల్యేలు గుట్కా రాజా, లేకపోతే వంశీ, లేకపోతే పోసాని, లేకపోతే బోరగడ్డ, లేకపోతే రజని, లేకపోతే రోజా, లేకపోతే పేరిన్నాని, ఇంకా అనిలు, వీళ్ళందరూ మాట్లాడింది బూతులని వాళ్ళకి తెలుసు. అండ్ వాళ్ళకి తెలుసు ఇదే బూతులు మన మీద ఎవరైనా మాట్లాడితే మన కుటుంబం చిన్నపోతుందని కూడా వాళ్ళకి తెలుసు. ఎలాంటి బూతులు వాడితే అవతల వ్యక్తి చచ్చిపోతాడో అలాంటి బూతులు ఎలా వాడాలో కూడా వీళ్ళకి తెలుసు. అవి వాడినప్పుడు ఎలా నవ్వాలో కూడా వాళ్ళకి తెలుసు. ఐ రియలీ కాంట్ సే ఎనీథింగ్ బట్ P4 ఒక రకంగా మార్జిన్ డివైడ్ చేసి చూపించింది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హిమ్ అండ్ హిమ్ అని. ఇలాంటి ప్రభుత్వంలో P4లో ఎవరైతే దే వాంట్ టు గెట్ ఎంకరేజ్ నమోదు చేసుకోండి. బెస్ట్ ప్రాజెక్ట్ ఆర్ బెస్ట్ సిచ్యువేషన్ ఉంటే గవర్నమెంట్ ఇస్ యాక్టింగ్ అ బ్రిడ్జ్. అండ్ ఇదంతా కాకుండా దే ఆర్ మెనీ మోర్ స్పాన్సర్స్ హు ఆర్ కమింగ్ అప్, మార్గదర్శులు అవుతారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు బంగారు కుటుంబం అవుతారండి. థ్యాంక్ యూ. సో ఇది ఖచ్చితంగా చంద్రబాబు గారు P4 స్టార్ట్ చేశారు కాబట్టి మీరు కూడా P4 పట్ల మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.